guys, welcome back to my channel Kalyani Yadav 0418. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే మా అత్తమ్మ వచ్చింది మా ఇంటికి. మా అత్తమ్మకి ఏదైనా స్పెషల్ డిష్ చేద్దాం అనుకుంటున్నా. మా అత్తమ్మ మొన్న రీసెంట్గా డబల్ కా మీటా వీడియో చూసింది కదా, నాకు చేసి పెట్టవా అని అడిగింది. సో చేద్దామని అనుకుంటున్నా. మా సబ్స్క్రైబర్స్ ఫీలింగ్ అత్తమ్మ వచ్చింది మా ఇంటికి. తినలే ఇంకా. హాయ్ చెప్పు. మా చిట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, ఫాలో చేయండి. తిన్నా ఇంకా తింటా కాసేపైనా వచ్చినాకనా. అత్త మన వీడియోలు చూసినావా? చూసినా. ఎట్లున్నా? మంచిగా ఉన్నాయి. ఈరోజు నీకు ఏం చేయాలి చెప్పు. నువ్వు నా డబల్ కా మీటా వీడియో చూసినావు కదా, చేయాలా నీకు? ఎప్పుడు? ఇప్పుడు నేను పోతా. వద్దు, పోతాయి బట్టలు పెట్టుకున్నా. ఈవినింగ్ పోయావు, పిండేసిన, వాషింగ్ మిషన్ వేసిన. అది మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ కోసం డబల్ కా మీటా స్టార్ట్ చేస్తున్నా. వర్షం వచ్చేలా ఉంది, గాలి వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళకేమో అసలు వర్షం పడట్లేదంట. మా అత్తమ్మ వర్షం కోసం వెయిటింగ్. కానీ మాకైతే డైలీ వర్షం పడుతుంది, ఎందుకో ఏమో. మా అత్తమ్మ వాళ్ళకి అత్తమ్మ మాకు వర్షం పడుతుంది. నీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు చెప్పు. మాకు పడాలి. మా అత్తమ్మ వర్షం పడితే ఏంటి నాట్లేస్తావా? పత్తి గింజలు పెడతానని ఎదురు చూస్తుంది, కానీ వర్షం ఏమో పడతలేదు. మాకేమో డైలీ పడుతుంది. మాకు పడాలి వర్షం. ఇక్కడ ఏమున్నది ఏం లేదు, రోడ్లు ఉన్నాయి, పక్క పంట ఊర్లు ఉన్నాయి. అత్తమ్మ ఇక్కడ కూడా ఊర్లలో పడాలి, పంటలు వండాలన్నట్టు. కానీ మాకు మెల్లగా వర్షం స్టార్ట్ అయ్యేటట్టున్నది. గాలి వస్తుంది, మబ్బు వేసింది, వర్షం పడుతుంది. పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికంట వెళ్ళొచ్చు కదనే ఒక 2 days. వాళ్ళు పత్తి గింజలు పెట్టుకుంటారంట. వర్షం పడేటట్టుగానే ఉంది, గాలి వస్తుంది. మా అత్తమ్మ ఫీల్ అవుతుంది మాకు రావట్లేదు వర్షం అని. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు చెప్తా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఒక 2 days వెళ్దామని. చెప్పిన అత్తమ్మ మీకు ఒక 2 రోజులు రమ్మని చెప్పిన. వర్షం చెప్పిన అత్తనన్నది రేపు ఎల్లుండి 2 days వస్తుంది అట. తప్పకుండా రావాలి మరి. వర్షంకి నేను చెప్పిన, వర్షం నా ఫ్రెండే. నేను చిన్నపాటి త్రిషని తిట్టకూరి ఊరికే అన్నా మా అత్తమ్మ కోసం. ఓకే, డబల్ కా మీటా చేద్దామని చేసేస్తున్నా. ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఎందుకు అక్కడ చూస్తున్నా? మా అత్తమ్మ కోసం డబల్ కా మీటా అన్ని రెడీ. ఇంకా నువ్వు ఎంట్రీ ఎత్తలేదా అనుకున్నా. కరెంటు పోయింది, వర్షం పోయేటట్టు. వాళ్ళ అక్క కోసం తీసుకొచ్చి డబుల్ కా మీటా చెయ్యవా మా అక్కకి అంటే నేను చేసి నేను అట వీడియో కోసం చేస్తానట. ఇవి నేను మొన్న వేసుకోవద్దని చెప్పిన కదా, మా అత్తమ్మ వచ్చింది కదా, కొంచెం స్పెషల్ గా ఉండాలని. ఆ రోజు మా ఇంట్లో కూడా ఉన్నాయి, మీకు చూపించిన లేవని అంటున్నాడు. నేను ఆల్రెడీ వీడియోలో చూపించిన, నువ్వు ఇట్లా అంటావానే. ఇప్పుడు మంత్ ఎండింగ్ ముత్తానే ఉంటాయి, మళ్ళీ పోయి తెచ్చుకుంటే ఫుల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కావాలని వీడియో కోసం చేస్తానమాట, మా అత్తమ్మ కోసం చేస్తాను. పెడతా, మా డాడీ వాళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నాను. సరే, మీకు నెయ్యి లేదా? కరెంట్ పోయింది, వర్షం వస్తుంది. మా అత్తమ్మని నేను వర్షంలో తడతాం అనుకుంటానా. తడుతాం, మా డాడీ వీడియో తీస్తాడు మంచిగా. మా అత్తమ్మ వాళ్ళకి వర్షం పడుతుంది అంట. పాప మాకు ఫీల్ అవుతుంది. మా అత్తమ్మ పత్తి విత్తనాలు అట్నుంచి వేస్తుంది అట్లా. ఫైనల్లీ అయిపోతుంది. కరెంట్ తీసేసిండు ఇప్పుడే.
ఇట్లా పెట్టేసేయాలి. కొంచెం షుగర్ సిరప్ తక్కువ అయితే పాలు యాడ్ చేస్తాను నేను, కవర్ అయిపోతుంది. షుగర్ క్వాంటిటీ ఓకే ఉంటుంది, కాకపోతే వాటర్ తక్కువ పడినాయి అనుకో, కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నారు అనుకో సూపర్ సూపర్ డూపర్. చల్లగా వస్తుంది అసలు, ఎంత బాగా వచ్చింది కదా. మా అత్తమ్మ కోసం చేసిన, అందుకే ఇంత బాగా వచ్చింది. వర్షం వెళ్ళలేగో పడుతుందగో, వాళ్ళు గొడుగు పట్టుకొని పోతారు. పాతమ్మ మనం పోయి వర్షంలో తడ్డాం. ఆడికి చేత కాదు మా జాలు అయితే అది రేపు ఇప్పుడు గింజలు పెట్టుకోవాలి. మా అత్తమ్మ వాళ్ళకి కూడా వర్షం పడతాను. నేను చెప్పిన మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోమ్మని, నేను చెప్పిన లేదో కథ అట్లా పోయిండు. ఆల్రెడీ అక్కడ వర్షం కూడా పడుతుందంట. చూడు, నేను ఒక్కసారి చెప్పంగానే విన్నాడు కదా అత్తమ్మ. నేను ఇప్పుడు చెప్పిన మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే పో అని చెప్పిన, 2 days ఉండని చెప్పిన. చూసినా ఎంత మంచి వాడను. మీ ఇంటికి కూడా ఎవరికైనా ఇంటికి పంపించాలంటే కామెంట్ పెట్టండి, పంపిస్తా వర్షం. ఓకే, ఈరోజు అయితే డబల్ కమిటే చేసేసిన మా అత్తమ్మ కోసం. ఇక మా అత్తమ్మ తినడం కోసం వెయిటింగ్. మా డాడీ అయితే ఏమైనా సెల్లు పట్టుకొని ఒర్రుతాంది. మీ ఇంటికి బాగుంటాడు ఇక ఎక్కువ తక్కువ వరితే, అందుకే పక్కకు ఉంటా చొరుతాను. మీరు కనుక నా వీడియో చూసినట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఓకేనా. లైక్ కొట్టండి. అత్తమ్మ చెప్పు. లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. మా చిట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. మాకు వర్షం పడింది, మాకు వర్షం పడింది, మాకు కూడా పడ్డది టేకుమట్ల వర్షం పడింది. నేనే పంపించిన అత్తమ్మ. మెసేజ్ సెండ్ చేసిన మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒక 2 days ఉండిరా అని మెసేజ్ పెట్టిన. ఇట్లా పెట్టినో లేదా పోయిండు కొట్టిండు బాగానే. మస్తు ఫుల్ బాగానే గింజలు పెట్టుకోవాలి. పెట్టుడేనా ఫుల్ పని. ఇక మా అత్తమ్మ అయితే ఇక ఫోన్ మాట్లాడంటే ఏ ఆగే మాకే పని ఉన్నది నీకు ఏందని అంటది ఇక కదా అత్తమ్మ. ఓకే గైస్, వర్షం వస్తుంది. వర్షంలో ఎంజాయ్ చేద్దామంటే మా అత్తమ్మ నేను కలిసి తడదామని అనుకున్నా, కానీ మా డాడీ మా అక్కకు ఫుల్ వర్క్ ఉంటుంది, నీ లెక్క కాదు, పని పాట లేకుండా లేదు, మస్తు వర్క్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నీతో నాటితే అక్కడ పోయి ఎవరు చేయాలి వర్క్ అని అంటున్నాడు. సరేలే, టైం వస్తుంది ప్రతిదానికి, ఏదో ఒక రోజు ఫుల్గా తడిచేస్తా వర్షంలో. ఓకే బాయ్. ఎంత బాగుంది తెలుసా క్లైమేట్, చూడు. చల్లగా వస్తాను. వర్షం వచ్చినప్పుడు అన్ని వర్షంకి సంబంధించిన సాంగ్స్ వస్తాయి కదా, నాకైతే అట్లనే వస్తాయి. మీకు కూడా వర్షంకి సంబంధించిన సాంగ్సే వస్తాయా పాడడానికి? గల్లు గల్లు మని అందెలు ఆడెనులే జడివానా నా పైన పాటలే, ఎంత ధైర్యమే వానా మా ఇంటికొచ్చిన పైన చినుకు చినుకు అని జారి. తర్వాత నాకు వస్తలేదు, కానీ మంచిగా ఎవరైనా ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు రెయిన్లో. కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఫ్లాష్ నేను ఓవర్ యాక్షన్ చేయకుండా కరెక్ట్ చెప్పు. చూస్తేనే గిట్ల మంచుకున్నది, సీగా చదువుతూనే గిట్ల మంచుకున్నది. అంటున్నది నిజం చెప్పత్తమ్మా, వస్తున్నది. ఓకేనా? వస్తున్నది. మొన్న డాడీ వీడియోలో అందరు అబ్బా మీ డాడీ అయితే ఎక్స్ప్రెషన్ ఘోరంగా ఇచ్చిండు, అది ఎట్లున్నదో కానీ అని అన్నాడు. మంచిగా ఉందా? సూపర్. నేను మంచిగానే ఎక్స్ప్రెషన్ ఇస్తా, కలర్ఫుల్ గా మంచి టేస్ట్.
అందరు అన్నారు డాడీ అది ఎట్లుందో కానీ మీ డాడీ కావాలని అత్తమ్మ కోసం చేసిన కదా అందుకే ఇంకా మంచిగా ఉన్నది. మా సుత్తు ఇది ఒకటే మంచిగా చేస్తుంది. నాకు ఇది ఒకటే మంచిగా చేస్తారు మా డాడీ అంటాడు. ఏ చేయరా అంత ఏం చేయరాట మమ్మీ చూసిన మమ్మీ క్యారెట్ హల్వా కూడా చేయొచ్చు మంచిగా చేస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్యారెట్ హల్వా చేస్తామ్మా. ఇప్పుడు రా నేను మళ్ళీ రా. ఇంకేంది నీకు వర్షం పడుతుంది కదా నీ మొహంలో మస్తు సంబరంగా పడుతుంది. నీ పాడం అంతా అక్కడనే ఉంది కదా ఇప్పుడు ఉరుకుతావు కదా ఓ దమ్ము. ఇప్పుడు అయిపోతుందా నీకు? మెత్తగా. ఇప్పుడు పెద్దది కదా రేపేనా ఈ వర్షంలో పెడతారా? ఏరో ఫోన్ కూడా చేయదు అత్తమ్మ. ఏడా పని లేదా అని అంటది ఫోన్ చేసినా కూడా మా మమ్మీకి. రేపు ఇంటికానే ఉంటున్నా ట్రైన్లో పడతా. ఎట్లుంది మమ్మీ మంచిగుందా? స్పూన్ ఇయ్యలే మమ్మీ స్పూన్ ఇవ్వండి కానీ ఏ చేతుంది వర్షం మొత్తం కరెంట్ పోయింది. ఇప్పుడు స్పూన్ కోసం ఏడెత్తుకాలి. ఒక్కటి దొరకనిస్తారా ఆయన మాకు ఎందుకంటే బాబు. చెంచులు ఎత్తుకపోతుంది, గిన్నెలు ఎత్తుకపోతుంది, అవన్నీ ఇంట్లో అన్ని ఎత్తుకపోడే. అంత తినేత్తమ్మ ఇది అంతకేనా నేను చెంచలే కొనుక్కుంటలేను. మా డాడీ అడుగుతాను గుర్తులేదు. మా డాడీ ఎప్పుడప్పుడే మర్చిపోతాడు. లైన్ తోవాడదు ఊరికే ఓటనుకోని అన్ని వస్తాయి. ఏ రోజు డాడీ నన్ను అడుగు నేను చెప్తా. చాపత్తి ఎత్తుకపోతుంది, చక్కెర ఎత్తుకపోతుంది, అల్లానికి వస్తుంది, గరం మసాలాకి వస్తుంది, జీలకర్ర కత్తది జీలకర్రకి వస్తుంది, ఉప్పుకి వస్తుంది, లాస్ట్కి వస్తే బాగారాకు కూడా వస్తుంది. మరి బగారాకు వేయకుంటే కళ్యాణకు మేము బయట కొనుక్కొచ్చుకొని అలా పెట్టుకుంటే అది కూడా ఎత్తుకోకూడదు. అత్తమ్మ బగారాకు వేయకుంటే బగారన్న మంచిగా ఉంటా చెప్పు. టమాటాకి వస్తుంది, ఉల్లిగడ్డకి వస్తుంది, ఎల్లిగడ్డకి వస్తుంది. ఇక మా కర్రీ కూడా వస్తే ఇల్లు మాలు అనుకుంటా వారిని అవుతున్నాను. తాత కొన్నాడు అట్లే. అనుకుంటా పోదు. సరే కానీ చెప్పు ఇక లాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. అందరు చెప్పండి. ఇవన్నీ మాయే చేసింది, చేసింది కాదు కానీ ఇవన్నీ మాయే. అన్ని మీయే కానీ ఎట్లా చేసింది అనేది ముఖ్యం. టేస్ట్ ఎట్లున్నది అన్ని మీ అయ్యేపటికే మంచిగా ఉండదా? సరేలే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు డాడీ. సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కొట్టుర్రి, బెల్ కొట్టుర్రి, ఇంకేంటి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోలు కూడా పోస్ట్ ప్లీజ్ 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 ఎట్లుందో కామెంట్ చేయండి. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇవన్నీ మాయ మా బిడ్డలు మా బిడ్డలే కాదు అవన్నీ మా డాడీలే అన్నట్టు. మా డాడీ వాళ్ళ ఇంటికాడ చేసినప్పుడు మా డాడీ వాళ్ళతో చేయకుంటే మా ఇంటి నుంచి డిస్కస్ చేయాలన్న మరి పక్కపంటే మా బిడ్డలు తెలుసు వాళ్ళందరికీ. సరే బాయ్ చెప్పండి అందరు. అత్తమ్మ బాయ్ చెప్పు. చెప్పత్తమ్మా సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు కొట్టు. ఓకే బాయ్. ఈ రోజుకి ఇంతే వీడియో. వర్షం వస్తుంది. అక్కడక్కడనే ఉన్నాడు చూస్తాను. ఇది వర్షంలో తెలిసేటట్టున్నది. ఇవాళ మెల్లగా పోదామని చూస్తాను కానీ అనుకుంటాను కానీ చూస్తాను. బాయ్. వర్షం పడేమో కానీ మా అత్తమ్మ ఇక పోతుంది. ఇక ఉండవన్నా ఉండదు. ఇప్పుడు వర్షం పడ్డ పోయినాక ఇక పత్తి గింజలు పెట్టుడే. ఇక మా అత్తమ్మ ఫుల్ బిజీ. పెద్ద కవర్ లెక్క అల్కా చేసిన వాడు మా అత్తమ్మ పని అవుతలేదు. వర్షం పడ్డోలే ఇక ఊడే కావాలనుకునేది. బాయ్. మళ్ళీ ఎప్పుడు పత్తి అంతేనా? మెల్లగా ఎక్కువ. ఓకే ఓకే బాయ్ బాయ్. ఒక పని అయిపోయింది. ఫుల్ హ్యాపీ. బాయ్.